నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు పొలిటికల్ స్పెషల్ అనాలిసిస్. ఈ రోజు జెన్జీ, సోషల్ మీడియా మరియు ప్రెజెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు రాజకీయాలంటే భారీ బహిరంగ సభలు, హోరెత్తించే మైకులు, డీజే బాక్సులు, ఇళ్ల గోడల నిండా రంగురంగుల పోస్టర్లు, న్యూస్ పేపర్లు, ఛానల్లో గంటల తరబడి సాగే పెయిడ్ ప్రమోషన్లు. ఏళ్ల తరబడి ఇదే ప్రచారాన్ని నమ్ముకున్నాయి రాజకీయ పార్టీలు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు రూటు మార్చారు. జనం ఎక్కువసేపు ఎంగేజ్ అయ్యే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వైపు మళ్లించారు. ఈ బలమైన మార్పుకు ప్రధాన కారణం ఒక కొత్త తరం ఓటర్లే. వారే నేటి రాజకీయ పార్టీ నేతలను డిసైడ్ చేసేది. వాళ్లే ఇప్పుడు మనం పిలుచుకునే జెన్జీనా? ఆ మంత్రమే తమిళనాడులో విజయకేతనం ఎగరవేయడానికి కారణమైందా? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒకప్పుడు రాజకీయాలంటే మైదానాల్లో జరిగే భారీ బహిరంగ సభలు, వీధిన ప్రతిధ్వనించే లౌడ్ స్పీకర్లు, గోడల నిండా కనిపించే రంగురంగుల పోస్టర్లు మరియు వార్తాపత్రికలు లేదా టెలివిజన్ ఛానళ్లలో గంటల తరబడి సాగే విశ్లేషణలు. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమ్యూనికేషన్ ఈ సాంప్రదాయ మీడియా చుట్టూనే తిరిగింది. కానీ నేడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. రాజకీయ పార్టీలు ఇప్పుడు సాంప్రదాయ మీడియాను పక్కన పెట్టి తమ పూర్తి దృష్టిని, వనరులను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వైపు మళ్లిస్తున్నాయి. ఈ ఆకస్మిక మరియు బలమైన మార్పుకు ప్రధాన కారణం ఒక కొత్త తరం ఓటర్లు. వారే జెన్జీ. 1997 మరియు 2012 మధ్య జన్మించిన ఈ తరం ఇప్పుడు ఓటర్ల జాబితాలో అత్యంత కీలకమైన ఓటు బ్యాంకుగా ఆవిర్భవించింది. రాబోయే కొన్నేళ్లలో వీరంతా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. జెన్జీ ఓటర్లను ఆకర్షించడం, సోషల్ మీడియా ఆల్గరిథంలను శాసించడం అనే ఒక ఫార్ములాను నమ్ముకొని నేడు రాజకీయ వ్యూహకర్తలు తమ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక బలమైన ప్రశ్న తలెత్తుతుంది. కేవలం ఈ జెన్జీ మరియు సోషల్ మీడియా ఫార్ములా తెలిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయిపోవచ్చా? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం పార్టీ విజయాలు, తమిళనాడులో సినీ నటుడు విజయ్ సృష్టించిన సునామీ, నేపాల్లో పాత రాజకీయ వ్యవస్థను కూకటి వేలతో పెకిలించిన బాలన్ షా, తెలంగాణలో కాంగ్రెస్ అద్భుత గెలుపు, అలాగే 2014లో నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన విధానం, ఇవన్నీ ఈ కొత్త డిజిటల్ ఫార్ములా యొక్క అద్భుతమైన ఫలితాలే. అయితే ఇదే ఫార్ములాను నమ్ముకున్న తెలంగాణలోని బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఎందుకు విఫలమయ్యాయి? ప్రపంచవ్యాప్తంగా ఈ మీమ్ పాలిటిక్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ ఫేక్ ఎన్నికలను ఎలా శాసిస్తున్నాయి అన్న విషయాలను ఈరోజు మనం డీప్గా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం జెన్జీ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. సాంప్రదాయ వార్తా ప్రసార సాధనాలు వన్ వే కమ్యూనికేషన్ అనుసరిస్తాయి. అంటే నాయకుడు వేదిక మీద నుండి చెప్తాడు, ప్రజలు మాట్లాడకుండా వింటారు. కానీ డిజిటల్ యుగంలో పుట్టి పెరిగిన జెన్జీ ఓటర్లు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారు టూ వే కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. తాము ఆరాధించే నాయకుడు లేదా పార్టీ తమ గొంతు వినాలని, డిజిటల్ వేదికలపై తమతో నేరుగా సంభాషించాలని వారు ఆశిస్తారు. రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ వారి అధ్యయనం ప్రకారం ఈ తరం వార్తాపత్రికలు చదవడం లేదు, టీవీ డిబేట్లు చూడటం లేదు. వారి ప్రపంచం ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మరియు వాట్సాప్ ఫార్వర్డ్ల చుట్టూనే తిరుగుతుంది. ఈ కొత్త తరం యొక్క అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. షార్ట్ ఫార్మాట్ వీడియోల ద్వారా మెదడులో విడుదలయ్యే డోపమైన్ హార్మోన్కు వీరు బాగా అలవాటు పడిపోయారు. దీనివల్ల సుదీర్ఘమైన రాజకీయ ప్రసంగాలు, మేనిఫెస్టోలను చదివి విశ్లేషించే ఓపిక వీరికి లేదు. ఒక రాజకీయ నాయకుడు మైదానంలో గంట సేపు చేసే ప్రసంగం కంటే ఆ ప్రసంగంలోని ఒక చిన్న తప్పును ఎత్తి చూపుతూ సృష్టించిన 15 సెకండ్స్ మీమ్ లేదా స్పూఫ్ వీడియో లక్షలాది మంది జెన్జీ ఓటర్ల నిర్ణయాన్ని తక్షణం ప్రభావితం చేయగలదు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆరెగాన్ చేసిన ఒక పరిశోధన ప్రకారం జెన్జీ యువత సోషల్ మీడియాను కేవలం వినోదం కోసమే కాకుండా రాజకీయ సమాచారాన్ని పొందడానికి ప్రధాన వనరుగా వాడుకుంటుంది. ఈ సర్వేలో పాల్గొన్న 72% మంది విద్యార్థులు సోషల్ మీడియాలో రాజకీయ కంటెంట్ ఆధారంగానే ఎన్నికల్లో ఓటు వేశారని తేలింది. ఈ సూక్ష్మ స్థాయి అటెన్షన్ స్పాన్ను రాజకీయ పార్టీలు ఒక అవకాశంగా మలుచుకుంటున్నాయి. అందుకే ప్రతి రాజకీయ పార్టీ తమకంటూ ప్రత్యేకమైన ఐటీ సెల్, సోషల్ మీడియా వారియర్స్ మరియు ట్రోల్ ఆర్మీలను నియమించుకొని ఒక డిజిటల్ యుద్ధానికి తెరతీశాయి. సోషల్ మీడియాను ఒక ఎన్నికల ఆయుధంగా దేశంలో మొదటిసారి అత్యంత సమర్థవంతంగా వినియోగించిన ఘనత 2014లో నరేంద్ర మోదీ మరియు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఆ ఎన్నికలను భారతదేశపు మొదటి సోషల్ మీడియా ఎన్నికలుగా రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తారు. మోదీ తన ప్రచారాన్ని కేవలం మైదానాలకే పరిమితం చేయకుండా 3D హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ఏకకాలంలో వందలాది ప్రదేశాల్లో ప్రజలను పలకరించి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో మోదీ డిజిటల్ టీం 814 మిలియన్ల ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా 477 ర్యాలీలు నిర్వహించగా కేవలం 3D హోలోగ్రామ్ ర్యాలీల ద్వారానే 14 మిలియన్ల మందిని చేరుకున్నారు. అంతేకాకుండా SMS, కాలర్ ట్యూన్స్ మరియు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా 130 మిలియన్ల మందికి మోదీ సందేశాన్ని నేరుగా చేరవేశారు.
దానికి విరుద్ధంగా ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సాంప్రదాయ పద్ధతులు నమ్ముకొని కేవలం 133 మిలియన్ల మందిని మాత్రమే చేరుకోగలిగారు. 2014 ఎన్నికలు ముగిసేసరికి మోదీకి ట్విట్టర్లో 3.9 మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్బుక్లో 13 మిలియన్ల లైకులు ఉండటం, ఆయన ప్రతి పోస్ట్ ఒక ట్రెండ్గా మారడం అనేది అప్పటి రాజకీయాల్లో సంచలనం. మోదీ తన ఇంటర్వ్యూలను కేవలం జర్నలిస్టులకే కాకుండా యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఆయన ప్రామాణికతను ఏమాత్రం తగ్గించకపోగా సరికొత్త ఓటు బ్యాంకును, ముఖ్యంగా రాజకీయాల పట్ల ఆసక్తి లేని యువతను ఆయన వైపు ఆకర్షించేలా చేసింది. ఇది డిజిటల్ ప్రచారానికి ఒక బ్లూ ప్రింట్గా మారి ఆ తర్వాత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి రాజకీయ నాయకుడు ఇన్ఫ్లుయెన్సర్లను ఆశ్రయించడానికి బాటలు వేసింది. ఇప్పుడు తెర వెనుక సైన్యాధిపతులు ఎవరు? రాజకీయ వ్యూహకర్తలు. నాయకుడి చరిష్మా, పార్టీల సిద్ధాంతాలు మరియు పాతతరం పార్టీ క్యాడర్ మాత్రమే ఎన్నికలను గెలిపిస్తాయనే రోజులు కనుమరుగయ్యాయి. వార్ రూమ్ అనే పదం ఇప్పుడు ప్రతి ఎన్నికల వ్యూహంలో అత్యంత కీలకంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఐపాక్, సునీల్ కొనుగోలు ఇంక్లూజివ్ మైండ్స్, రాబిన్ శర్మ, శంతను సింగ్ షోటైమ్ కన్సల్టింగ్ వంటి వ్యూహకర్తలు మరియు వారి కన్సల్టెన్సీ సంస్థలు ఇప్పుడు తెర వెనుక ఉండి దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయి. వీరు బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అపారమైన డేటాను సేకరించి ప్రజల నాడిని పసిగట్టి దానికి అనుగుణంగా మైక్రో టార్గెటెడ్ సోషల్ మీడియా ప్రచారాలను డిజైన్ చేస్తారు. ఈ సంస్థలు కేవలం అధికారిక ఫేస్బుక్ పేజీల్లో పోస్టులు పెట్టడానికే పరిమితం కావు. ప్రత్యర్థి పార్టీలోని లోపాలను వెతికి వాటిని మీమ్స్, షార్ట్స్, వీడియోల రూపంలోకి మార్చి వేలాది అజ్ఞాత వాట్సాప్ గ్రూపుల ద్వారా సెకండ్ల వ్యవధిలో వైరల్ చేస్తాయి. దీని ద్వారా ప్రజల ఆలోచన విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. ఇక 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు డిజిటల్ రంగంలో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరిగాయి. 2019లో ఐపాక్ వ్యూహంతో 151 సీట్లు గెలుచుకొని అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా అదే ఐపాక్తో బరిలోకి దిగింది. వై నాట్ 175 అనే నినాదాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దానికి ప్రతిగా తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి ఒక సునామీ లాంటి సోషల్ మీడియా నెట్వర్క్ ని నిర్మించుకుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యొక్క సోషల్ మీడియా ఆర్మీ మరియు షోటైమ్ కన్సల్టింగ్ ఆధ్వర్యంలో నడిచిన టీడీపీ వార్ రూమ్ వ్యూహాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా పూర్తిగా ఒక అదుపులేని యుద్ధ రంగాన్ని తలపించింది. రాజకీయ విమర్శలు పూర్తిగా వ్యక్తిగత దాడులు, డీప్ ఫేక్ మరియు పచ్చి మీమ్స్ స్థాయికి పడిపోయాయి. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని విపరీతమైన ట్రోలింగ్ చేసింది. ఆయనను పావలా కళ్యాణ్ అని, చంద్రబాబు నాయుడును వయసు మీద పడిన నాయకుడని మీమ్స్ ద్వారా ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. దీనికి కౌంటర్గా టీడీపీ, జనసేన కూటమి సోషల్ మీడియాను మరింత పదునుగా వాడుకుంది. సైకో జగన్ అనే నెగిటివ్ నెరేటివ్ను ప్రజల మెదళ్లలో బలంగా నాటగలిగారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక విధానపరమైన చట్టాన్ని టీడీపీ సోషల్ మీడియా విభాగం ఒక అద్భుతమైన ఆయుధంగా మలుచుకుంది. ఈ చట్టం ద్వారా ప్రజల ఆస్తులను, భూములను జగన్ ప్రభుత్వం లాగేసుకుంటుందనే భయాన్ని సోషల్ మీడియా షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ వాయిస్ నోట్స్ ద్వారా మారుమూల గ్రామాలకు సైతం విజయవంతంగా చేరవేశారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో వాడిన సినిమాటిక్ శైలి, పంచ్ డైలాగులు జెన్జీ ఓటర్లకు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. షోటైమ్ కన్సల్టింగ్ కి చెందిన రాబిన్ శర్మ, శంతను సింగ్ నేతృత్వంలోని 2 టైర్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి డేటాను సోషల్ మీడియా ఆల్గరిథంలలో మిళితం చేసింది. ఒక దశలో అధికార వైఎస్ఆర్సీపీ ఈ సోషల్ మీడియా దాడిని, కౌంటర్ అటాక్ ను తట్టుకోలేక పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. పర్యవసానంగా ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెటింగ్ లో ఒక అతిపెద్ద పాఠాన్ని నేర్పించాయి. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 3వసారి గెలవడానికి సోషల్ మీడియాను విపరీతంగా ఆశ్రయించింది. బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ వైఫల్యం, బీఆర్ఎస్ పార్టీ తమ 10 ఏళ్ల అభివృద్ధిని యువతకు తెలియజేయడానికి సుమారు 250 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు మరియు లోకల్ సెలబ్రిటీలను రంగంలోకి దించింది. వీరిలో యాంకర్ శ్రీముఖి, సింగర్ శ్రావణ భార్గవి, హరితేజ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబ్ షేక్ లాంటి వారు ఉన్నారు. వీరందరూ ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అనే ఒక హ్యాష్ ట్యాగ్తో కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధిని కీర్తిస్తూ హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చెబుతూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశారు. ఇది పైకి చాలా పకడ్బందీ వ్యూహంగా కనిపించినప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో దారుణంగా బెడిచికొట్టింది. దీనికి కారణం ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం డబ్బుల కోసమే ఈ వీడియోలు చేస్తున్నారన్న విషయాన్ని జెన్జీ ఓటర్లు ఇట్టే పసిగట్టారు. ఆ వీడియోల్లో సహజమైన భావోద్వేగం పూర్తిగా లోపించింది. బీఆర్ఎస్ పార్టీ దీనిని ఎన్నికల సంఘం నిబంధనల నుండి తప్పించుకోవడానికి ఒక సరోగేట్ అడ్వర్టైజింగ్ వ్యూహంగా వాడుకుంది.
అభ్యర్థుల వ్యక్తిగత ఖర్చుల పరిమితి దాటకుండా పార్టీ ఫండ్ ద్వారా అడ్వర్టైజింగ్ ఏజెన్సీల ద్వారా ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించారు. అయితే మిలియన్ల వ్యూస్ వచ్చినప్పటికీ అవి ఓట్లుగా మారలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సునీల్ కొనుగోలు వ్యూహరచనలో ఒక అద్భుతమైన మరియు చౌకైన భావోద్వేగ దాడికి దిగింది. ఎన్నికలు లాజిక్తో గెలవలేం, ఎమోషన్స్ తోనే గెలుస్తామన్నది సునీల్ కొనుగోలు ప్రధాన సిద్ధాంతం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా నిర్మించిన $9.8 బిలియన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక చిన్న పగులు ఉన్న ఫోటోను వారు ఆయుధంగా మలుచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాళేశ్వరం ఏటీఎం పేరుతో మాక్ ఏటీఎంలను ఏర్పాటు చేసి కేసీఆర్ నోట్లోకి కాంగ్రెస్ కార్యకర్తల డబ్బు వెళ్తున్నట్లుగా డిజైన్ చేసిన ఈ ప్రచారం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. జెన్జీ మరియు యువత ఈ క్రియేటివ్ మీమ్కు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. అలాగే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే హ్యాష్ బాగా ట్రెండ్ అయింది. ఒక సంవత్సరం క్రితం వరకు 3వ స్థానంలో ఉంటుందని భావించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎవరు ఊహించని విధంగా 64 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. డిజిటల్ ప్రచారం అనేది కేవలం డబ్బు పోసి ప్రమోట్ చేసుకోవడం కాదు, ప్రజల నాడిని పట్టుకునే ఒక ఎమోషన్ అయి ఉండాలని తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. ఇక తమిళనాడు చూసుకుంటే భారత రాజకీయ ముఖ చిత్రంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒక సునామీని సృష్టించాయి. దాదాపుగా 50 ఏళ్లుగా ద్రవిడ మున్నేత్ర కజగం మరియు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం చుట్టూ మాత్రమే తిరుగుతున్న ద్రవిడ రాజకీయాల్లోకి ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం ప్రవేశించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లతో అవతరించింది. విజయ్ అద్భుత విజయం వెనుక ఉన్న అసలు రహస్యం ఆయన సాంప్రదాయ మీడియాను, పాత తరం ప్రచార పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టడమే. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ నిర్వహించలేదు, ఏ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తన ప్రత్యర్థులైన అప్పటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు ఎడప్పాడి పళనిస్వామి ప్రతిరోజు మీడియా డిబేట్లలో ఉంటూ రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ విమర్శలను ఎదుర్కొంటుండగా విజయ్ మాత్రం ఒక వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. ఆయన కేవలం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టీవీకే పార్టీ వేసే ప్రతి అడుగు సోషల్ మీడియాలో ఒక ఈవెంట్లా మారిపోయింది. తన కోట్లాది అభిమానుల ఆల్గారిథమిక్ పవర్ను ఒక క్రమశిక్షణ కలిగిన ఓటు బ్యాంకుగా విజయ్ మార్చుకోగలిగారు. పార్టీ ఎన్నికల గుర్తుగా విజిల్ను ఎంచుకోవడం, పిరుపొక్కుం ఎల్లా వైరుక్కుం, అందరూ పుట్టుకతోనే సమానము అనే నినాదంతో సామాజిక న్యాయ నినాదాన్ని తెరపైకి తేవడం, ముదురు ఎరుపు మరియు పసుపు రంగు జెండాతో యువతలో ఒక కొత్త వైబ్రేషన్ సృష్టించారు. డిఎంకే ప్రత్యేకంగా విజయ్ సోషల్ మీడియా ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఒక ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ జెన్జీ ఓటర్ల ఉప్పెన ముందు అది నిలవలేకపోయింది. అంతేకాకుండా దశాబ్దాలుగా ఓటమి ఎరుగని డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. జెన్జీ ఓటర్లు కుల, కుటుంబ ప్రాతిపదికన కాకుండా క్లీన్ గవర్నెన్స్, సామాజిక న్యాయం వైపు ఆకర్షితులయ్యారని, దానికి సోషల్ మీడియా ఒక సరైన నెరేటివ్ని సెట్ చేసిందని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఇక మనం నేపాల్ విషయానికి వస్తే, అంతర్జాతీయ స్థాయిలో జెన్జీ ప్లస్ సోషల్ మీడియా ఫార్ములా ఎంతటి వినాశనానికి దారితీస్తుందో, అదే సమయంలో ఎంతటి నవ నిర్మాణానికి నాంది పలుకుతుందో చెప్పడానికి నేపాల్ రాజకీయాలే ప్రత్యక్ష ఉదాహరణ. సెప్టెంబర్ 2025లో నేపాల్ ప్రభుత్వం దేశంలో పెరుగుతున్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల అసమ్మతిని అణచివేయడానికి టిక్ టాక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది. స్వేచ్ఛాయుతమైన ఇంటర్నెట్కు అలవాటు పడిన జెన్జీ యువత ఈ నిషేధంతో రగిలిపోయి దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చి పోలీసుల కాల్పుల్లో సుమారు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ భవనాలు, పాతతరం నాయకుల ఇల్లు దహనం చేయబడ్డాయి. అనివార్య పరిస్థితుల్లో అప్పటి ప్రధాని కేపీ శర్మా ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత మార్చి 2026లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు నేపాల్ చరిత్రను పూర్తిగా తిరగరాశాయి. దశాబ్దాలుగా నేపాల్ను పాలిస్తున్న నేపాలీ కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పాతతరం పార్టీలు కనుమరుగైపోయాయి. ఆ స్థానంలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సంచలన విజయం సాధించింది. కాఠ్మాండు మేయర్గా ఉన్న 35 ఏళ్ల హిప్-హాప్ ర్యాపర్, సివిల్ ఇంజనీర్ బాలెన్ షా మరియు ప్రముఖ మాజీ జర్నలిస్ట్ రబీ లామిచానే నేతృత్వంలోని ఆర్ఎస్పీ ఏకంగా 182 సీట్లు, కాఠ్మాండు మేయర్గా ఉన్న 35 ఏళ్ల హిప్-హాప్ ర్యాపర్, సివిల్ ఇంజనీర్ బాలెన్ షా మరియు ప్రముఖ మాజీ జర్నలిస్ట్ రబీ లామిచానే నేతృత్వంలోని ఆర్ఎస్పీ ఏకంగా 182 సీట్లను గెలుచుకొని 3/2 మెజారిటీకి చేరువైంది. బాలెన్ షా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియాలో ఒక ర్యాప్ సాంగ్ విడుదల చేశాడు. నా నెత్తురు మరుగుతోంది, పాతతరం అవినీతి అంతమైంది, నా ఊపిరి ఉన్నంత వరకు చిరుతపుల్లా పరిగెడతాను అని ఆయన పాడిన తీరు నేపాల్ యువతలో అద్భుతమైన స్ఫూర్తిని రగిల్చింది. లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంది. అవినీతి పరులైన పాత నాయకులను తరిమికొట్టి స్వచ్ఛమైన ఆశయాలున్న యువతను గద్దెనెక్కించడంలో
సోషల్ మీడియా ఎంత కీలకమో నేపాల్ ఎపిసోడ్ స్పష్టం చేసింది. ఇక్కడ చీకటి కోణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్స్ మరియు మిస్ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియా ప్రచారానికి పరాకాష్ఠగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ ఫేక్ ఎన్నికల రంగాన్ని శాసిస్తున్నాయి. 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సుమారు $16 బిలియన్ ఖర్చు చేశాయి. ఇందులో అధిక శాతం AI ఆధారిత ప్రచారానికే వెచ్చించారు. ఈ టెక్నాలజీని 2 రకాలుగా వాడారు. ఒకటి కనెక్టివ్, రెండోది డిస్ట్రక్టివ్. నిర్మాణాత్మక ఉపయోగం ఎలా అయిందంటే, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు తమ వాలంటీర్లకు వారి పేర్లు పెట్టి పిలుస్తూ వాట్సాప్లో పంపిన పర్సనలైజ్డ్ వీడియోలు AI వాయిస్ క్లోనింగ్ మరియు లిప్ మ్యాచింగ్ ద్వారా సృష్టించినవే. ఈ సాంకేతికత మామూలు కాల్ సెంటర్ల కంటే 8 రెట్లు చౌకగా పనిచేసింది. కేరళలో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ తన సొంత AI అవతార్తో ఒక ఇంటర్వ్యూ చేసి ప్రజలను ఆశ్చర్యపరిచారు. భారతదేశంలోని 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాల్లోకి ప్రచార మెటీరియల్ను క్షణాల్లో అనువదించడానికి AI అద్భుతంగా ఉపయోగపడింది. ఇక్కడ విధ్వంసక ఉపయోగం ఏంటంటే, మరణించిన నాయకులను తిరిగి బ్రతికించి వారి ద్వారా తమకు ఓటు వేయాలని అభ్యర్థించడం లాంటి ఎమోషనల్ మ్యానిపులేషన్స్ జరిగాయి. ఈ తరహా కంటెంట్ను ప్రాంతీయ ఓటర్లు ఆకట్టుకోవడానికి వాడారు. ఇక్కడ వ్యంగ్యం మరియు డీప్ ఫేక్స్లోకి వెళ్తే, జైల్లో ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గిటార్ వాయిస్తూ బాలీవుడ్ పాట పాడుతున్నట్లు బీజేపీ ఐటీ సెల్ ఒక డీప్ ఫేక్ వీడియోని వదిలింది. దానికి ప్రతిగా ప్రధాని మోడీ దేశాన్ని కార్పొరేటర్లకు రాసిచ్చేస్తున్నట్లు కాంగ్రెస్ డీప్ ఫేక్ వీడియోని సృష్టించింది. ఇక్కడ హేట్ స్పీచ్ విషయానికి వస్తే, మెటా ప్లాట్ఫామ్ 14 AI సృష్టించిన ఒక ఎన్నికల ప్రకటనను ఆమోదించింది. వీటిలో ముస్లింలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే అంశాలు ఉన్నాయని పరిశోధనలు తేల్చాయి. ఓట్ జిహాద్ లాంటి పదాలను సోషల్ మీడియాలో విపరీతంగా వాడి మతపరమైన ధృవీకరణకు పాల్పడ్డారు. తెలంగాణ 2023 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా డీప్ ఫేక్ ఆడియోలు, వీడియోలు సృష్టిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఇక్కడ తలెత్తుతున్న మరో ప్రమాదకరమైన ధోరణి ది లయర్స్ డివైడెడ్. అంటే రాజకీయ నాయకులు నిజంగా చేసిన తప్పులను, అవినీతిని వీడియోలు తీసి బయటపెట్టినా సరే, అది AI ద్వారా సృష్టించిన డీప్ ఫేక్ వీడియో, నా వాయిస్ను క్లోన్ చేశారు, నన్ను బద్నాం చేయడానికి చేశారని చాలా సులభంగా తప్పించుకునే వెసులుబాటు ఈ టెక్నాలజీ వల్ల కలుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఈ డీప్ ఫేక్ సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశంలో డీప్ ఫేక్ అనాలిసిస్ యూనిట్ లాంటివి ఏర్పాటైన ఎన్నికల సమయంలో సెకండ్ల వ్యవధిలో వైరల్ అయ్యే కంటెంట్ను అడ్డుకోవడం అసాధ్యంగా మారుతుంది. ఇక సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ వచ్చినంత మాత్రాన, ఇన్ఫ్లుయెన్సర్లు మీ గురించి రీల్స్ చేసినంత మాత్రాన అవి ఓట్లుగా మారతాయా అన్న ప్రశ్నకు సమాధానం ఎప్పుడూ అవును కాదు. జెన్జీ ప్లస్ సోషల్ మీడియా ఫార్ములా ఎప్పుడూ 100% సక్సెస్ కాదు. పలుమార్లు అది దారుణంగా విఫలమైంది. దీనికి ప్రధాన కారణం ఎకో ఛాంబర్ ఎఫెక్ట్ మరియు గ్రౌండ్ రియాలిటీ మధ్య ఉన్న అంతరం. సోషల్ మీడియాలో మనల్ని ఫాలో అయ్యేవారు ఎక్కువగా మన సిద్ధాంతాలను సమర్థించేవారే ఉంటారు. మన పోస్టులకు వచ్చే లక్షలాది లైకులు, కామెంట్లు చూసుకొని మొత్తం రాష్ట్రం మన వెంటే ఉంటుందని నాయకులు భ్రమపడతారు. దీన్నే ఎకో ఛాంబర్ అంటారు. వాస్తవ ప్రపంచానికి ఇది భిన్నంగా ఉంటుంది. గ్రౌండ్ క్యాడర్ లేమ్ విషయానికి వస్తే, సోషల్ మీడియా ప్రచారం ఒక యాంప్లిఫైర్ లాంటిది. దానికి వాస్తవ రూపాన్ని ఇవ్వాల్సింది క్షేత్రస్థాయిలో ఉన్న బూత్ స్థాయి కార్యకర్తలు. ఒకవేళ పార్టీకి గ్రామీణ స్థాయిలో బలమైన క్యాడర్ లేకపోతే సోషల్ మీడియా హవా గాలిబుడగలాగే మిగిలిపోతుంది. ఉదాహరణకు తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీకి సోషల్ మీడియాతో పాటు గ్రౌండ్ లెవెల్లో విజయ్ మక్కల్ ఇయక్కం అనే పటిష్టమైన అభిమాన సంఘాల నెట్వర్క్ ఉంది కాబట్టే విజయం సాధించింది. కేవలం మీమ్స్ పెడితే గెలవలేరు కదా. ఇక అతిశయోక్తి మరియు విశ్వసనీయత లోపానికి వస్తే, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసినప్పుడు మొదటిసారి ప్రజలు నమ్మచ్చు. కానీ జెన్జీ ఓటర్లు ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకున్న తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ దారుణంగా విఫలమవడానికి ఇదే కారణం. ఇక గ్లోబల్ ఫెయిల్యూర్స్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మడగాస్కర్లో జెన్జీ నిరసనలు అక్కడి అధ్యక్షుడిని పారదొరేలాయి. కానీ ఇండోనేషియాలో మరియు పెరూలో జెన్జీ యువత భారీ ఆందోళనలు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసినప్పటికీ అక్కడి పాత రాజకీయ నాయకత్వాన్ని, ఓల్డ్ గార్డ్స్ను వారు మార్చలేకపోయారు. ఆ ప్రభుత్వాలు సోషల్ మీడియా నిరసనలు చాలా సులభంగా అణిచివేశాయి. దీన్ని బట్టి సోషల్ మీడియా విప్లవం అనేది వ్యవస్థపరమైన, రాజ్యాంగపరమైన పునాదులతో కలిస్తేనే విజయం సాధిస్తుందని అర్థమవుతుంది. భారతదేశంలో కె పద్మరాజన్ అనే 65 ఏళ్ల వ్యక్తి 238 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రధాని మోడీ పైన కూడా పోటీ చేశారు. సోషల్ మీడియాలో ఆయనకు విపరీతమైన కవరేజ్, మీమ్ పబ్లిసిటీ వచ్చింది. కానీ ఒక్క ఓటు కూడా అదనంగా రాలేదు. సోషల్ మీడియా ఫేమ్ వేరు,
ప్రజల నమ్మకం వేరని ఈ ఉదాహరణ మనకు స్పష్టం చేస్తుంది. ఇక మనం చివరగా చూసుకుంటే సోషల్ మీడియా అనేది ఒక మాయాజాలం కాదు, అది కేవలం ఒక ఆధునిక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే. పైన విశ్లేషించిన జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, వ్యూహకర్తల కేస్ స్టడీల ద్వారా కొన్ని స్పష్టమైన మరియు నిర్ద్వంద్వమైన నిర్ణయాలకు రావచ్చు. మొదటగా జెన్జీ ఓటర్లకు భాషా కమ్యూనికేషన్ కంటే భావోద్వేగ కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యం. వీరు సుదీర్ఘమైన రాజకీయ మేనిఫెస్టోలను చదివేంత సమయం కేటాయించరు. వారు నాయకుడితో ఒక అథెంటిసిటీని వెతుక్కుంటారు. నేపాల్లో బాలన్ షా పాడిన ర్యాప్ సాంగ్ అయినా, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాటిక్ అగ్రెసివ్ స్పీచ్ అయినా, తమిళనాడులో విజయ్ పాటించిన మౌన వ్యూహం మరియు ఆల్గారిథమిక్ డామినెన్స్ అయినా. రెండవది, రాజకీయ కన్సల్టెన్సీలు లేదా వ్యూహకర్తలు అజేయం కావు. ఐపాక్, షో టైమ్ కన్సల్టింగ్, సునీల్ కొనుగోలు లాంటి వ్యూహకర్తలు ఆల్గారిథంలను, డేటాను తమకు అనుకూలంగా మార్చుకోగలరు. కానీ అభ్యర్థి మీద క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ వార్ రూమ్ వ్యూహము, ఏ మీమ్ రాజకీయము వారిని కాపాడలేదు. సరైన ప్రోడక్ట్ ఉంటేనే ఈ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతాలు చేస్తాయి. ఇక మూడవది, త్వరలో జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ ఫేక్ పాత్ర మరింత భయంకరంగా ఉండబోతుంది. ఒక నాయకుడి ప్రతిష్టను క్షణాల్లో మసకబార్చే శక్తి ఇప్పుడు ఏ అనామక వ్యక్తి చేతిలోనైనా ఒక సాధారణ స్మార్ట్ ఫోన్ యాప్ రూపంలో ఉంది. దీనిని అరికట్టడానికి సైబర్ చట్టాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధంగా లేవు. అంతిమంగా యూజర్ అడిగిన ప్రధాన ప్రశ్నకు సమాధానం, జెన్జీ పల్స్ తెలిసి సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారా అంటే ఖచ్చితంగా కాదు. సోషల్ మీడియా అనేది ఒక రాకెట్ బూస్టర్ లాంటిది. రాకెట్ ఇంధనం సరిగ్గా ఉంటేనే ఆ బూస్టర్ దాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు. గ్రౌండ్ రియాలిటీలోని ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడం, ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తల పటిష్టమైన నెట్వర్క్ ఉండటం మరియు నాయకుడిపై ప్రజలకున్న సహజమైన నమ్మకం అనే పునాదిపైనే ఈ సోషల్ మీడియా అనే భవనం నిలబడుతుంది. అలా నిలబడినప్పుడు మాత్రమే తమిళనాడులో విజయ్, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు లాంటి, నేపాల్లో బాలన్ షా లాంటి చారిత్రాత్మక నూతన శక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. సాంప్రదాయ మీడియాను వదిలేయడం కాదు, గ్రౌండ్ రియాలిటీని ఎప్పటికీ విడిచిపెట్టకపోవడమే అసలైన గెలుపు మంత్రం. ఆధునిక డిజిటల్ సాధనాలను, వాస్తవ క్షేత్రస్థాయి పోరాటాలను మరియు భావోద్వేగాలను సమన్వయం చేసుకున్న నాయకులే రేపటి తరానికి ముఖ్యమంత్రులుగా, దేశాధినేతలుగా ఎదగగలరు. భవిష్యత్తులో యుద్ధాలు కత్తులతో కాదు, సోషల్ మీడియా ఆల్గరిథమ్స్, మీమ్స్ మరియు కృత్రిమ మేధస్సుతోనే జరుగుతాయన్నది అక్షర సత్యం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.